శ్రీ మహాగణపతయ శ్రీ గురుభ్యో నమః అస్మద్గురుభ్యో నమో నమః దాన సమారంభాం వ్యాసశంకర మధ్యమాం పర్యంతాం వందే గురు పరంపరాం. జగన్నాథుడైనటువంటి నారాయణుడికి, అలాగే జగన్నుడి శంకరాచార్యుడికి, అలాగే వ్యాస భగవానుడికి, పరంపర అయినటువంటి అవధూత పరంపరకి కూడా మన గురువులను కూడా కుమారందరూ పాదావందనం చేసుకుంటున్నాను. అలాగే మన సాధకులందరికీ కూడా నా మనస్ఫూర్తిగా నమస్కారాలు. అయ్యా, నా పేరు కాకినాడ సమీపంలో సావర్లగోడ. నేను ఆలయ పురోహితుడిని, నేను అర్చకుడిని కూడా. రెండు విధాలుగా ఉంటూ ఉండే సమయం నా యొక్క వయసు. నేను ఇక్కడ నా యొక్క విధి విధానంలో నాకు ఎవరన్నా పరమ ప్రియ కనుక నేను మొట్టమొదటగా నేను అమ్మవారి యొక్క వల్లే నాకు వచ్చింది. పూర్వాశ్రమం నుంచి ఈ ఆశ్రమం వరకు ఇక్కడ వరకు వచ్చినటువంటి అనుగ్రహం అంతా కూడా స్వామి. నేను జాయినటువంటిది గారి పరంపరలోకి వస్తే మనందరిది కూడా సాధకులు అందరూ తెలుసుకోవాల్సింది ఏంటయ్యా, ముందు మనది అవధూత పరంపర. కూడా అవధూతలు సాధ్యమైనంత వరకు కూడా ఎవరికి కూడా ఇంత అనుష్ఠానాన్ని ఇవ్వరు. ఇది అందరూ గుర్తు పెట్టుకోవాలి. ఇంటి యొక్క విధి విధానంలో హోమాలు కానీ మార్జనాలు కానీ ఏమీ ఉండవు. కేవలం సాధకుడు ఆ యొక్క సాధన చేసుకుంటూ అమ్మవారిని సిద్ధించుకుంటూ వెళ్ళడమే యొక్క పరంపరలో. అలాగే మన గురువు గారు అయినటువంటి నవీన్ శర్మ గారు అటువంటి విధి విధానం కూడా ఆయన ఎన్నో పనులు మానుకుని కోసం ఇంత క్రతువున అందరినీ కూడా జనాలందరినీ కూడా జాగ్రత్తగా అమ్మవారి యొక్క సాధనలో జాగ్రత్తగా దించి అమ్మవారి యొక్క అనుగ్రహం జాగ్రత్తగా ఆయన అంచేత ఈ యొక్క సాధన చేస్తున్నారంటే అదంతా కూడా అమ్మవారి యొక్క అనుగ్రహం, గురుకృప అంతా కూడా. కృపాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి ఫస్ట్. ఎందుకంటే అంతటి గురువులు మనకి ఇప్పుడు దొరకరండి ఈ యొక్క కాలంలో. అయితే ఇస్తారు కానీ మనకి ఇలా విధి విధానం తెలియజేసి మన దగ్గర లేకపోయినా చూసుకుంటూ మనం చేసేటువంటి ప్రతి తప్పును కూడా, నాయన ఈ తప్పు చేస్తున్నావు నువ్వు సాధనలో జాగ్రత్తగా చేసుకో. మాతృమూర్తి అయితే ఒక పిల్లవాడిని అలాగే అమ్మవారిని చేర్చే వరకు కూడా గురువు గారు మనం అట్లాగే చూస్తున్నారు. నమస్కారాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. నేను ఆ విషయానికి వస్తే, నేను అమ్మవారి యొక్క అనుష్ఠానం ప్రారంభించక ముందు అయితే నేను అయ్యవారి సాధన చేసుకున్నట్టు తెలుస్తుంది. ఆ విధి విధానాన్ని కూడా ఇక్కడ ఏం నేను ప్రస్తావించను. కనుక ఈ యొక్క సాధన విధిలోకి వచ్చాక నాకు ఏరిగింది, నాకు అమ్మవారు ఎట్లా గ్రహించింది అని విధి విధానం అందరికి కూడా ఉంటాను. జాగ్రత్తగా వినండి అయ్యా. ఎందుకంటే నా యొక్క కొన్ని విన్నారు, అది నాకు చాలా ఆనందంగా ఉంది. ఎందుకంటే మీరు కూడా ఆ యొక్క స్థాయికి చేరుకోవాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇందులో ఏమిటయ్యా అంటే, నేను మొట్టమొదటి చేసింది, నేను గురువు గారిని మనస్ఫూర్తిగా గురువు గారిని అలాగే అమ్మవారిని కూడా పరమ భక్తితో ప్రేమించాను. మా జగన్మాతగా నాకు మాతృమూర్తిగా నేను భావించి అమ్మవారి యొక్క అనుగ్రహంగా, గురువు యొక్క వాత్సల్యం లేకపోతే ఇంతవరకు నేను రాలేనండి. వెనకాల గురువు లేకపోతే అమ్మవారు నేను చేరుకోలేను. అదే విధానంలో గురువు గారు నన్ను జాగ్రత్తగా నడిపించినందుకు పాదాలకి నా యొక్క నమస్కారాలు తెలియజేసుకున్నాను మనస్ఫూర్తిగా కూడా. ఇంకా నా అనుభూతులు అంటే సాధన ప్రారంభించాక అంటే ఈ యొక్క విధానం నాకు ఇట్లా అని ఒక్కొక్క పరంపరగా ఒక్కొక్క విధానం ఉంటుందండి. మన విధానంలో ముందుగా ధ్యానం, తర్వాత మంత్రోపకరణం కూడా గురువుగా ధ్యాన ప్రక్రియలో చేసినప్పుడే అమ్మవారు అంత శీఘ్రంగా అనుభవాలు ప్రతిపాదకు కూడా చాలా మంచి అనుభవాలు వస్తున్నాయి. అలాగే నాకు కూడా వచ్చాయి. అంతే తప్ప నాకు అంటూ ఏమీ తెలియదండి. ఆ యొక్క ఆ రోజుకు ఒక అనుగ్రహం, ఏదో ఒక అమ్మవారి అనుగ్రహం, ఏదో ఒక రూపం ఉంది. మహాకాళిగా ఒకసారి వారు ఒక్కొక్క ఆంజనేయ స్వామి వారు దర్శించారు, రామకృష్ణ పరమహంస గారు వచ్చారు ఒకసారి. అలా ఏ రోజు ఏం వచ్చింది అనేటువంటిది ఒక్కొక్కసారి నాకే గుర్తుందండి. వాయిస్ రికార్డులు
అది పెట్టేస్తుంటాను కానీ మాట్లాడేటువంటి గ్రహణం ఉండదు. కనుక వీటిల్లో నేను మనస్ఫూర్తిగా నమ్మి ఒక సాధన నేను చేసుకుంటూ వస్తున్నాను. అట్లాగే పీఠ పరంపరలో గురువుగారి యొక్క అనుగ్రహం కోసం, అలాగే అమ్మవారి యొక్క అనుగ్రహం కోసం ఈ యొక్క పీఠంలో వచ్చినటువంటి వాళ్ళందరూ కూడా ఏం చేయాలంటే గురువు గారిని మనస్ఫూర్తిగా నమ్మండి. గురువు గారిని అలాగే అమ్మవారిని అంటే తప్పకుండా మీ అందరికీ కూడా అనుభవాలు అనుభూతి తప్పకుండా వస్తున్నాయి. అలాగే నా యొక్క కష్టాలు గురువు గారు చెప్పారు నాకు ముందుగానే, సాధకులు ప్రతి ఒక్కరికి కూడా అమ్మవారి పరీక్షలు ఉంటాయి. ఇది ఇంపార్టెంట్. పరీక్షలు ఉంటాయి ప్రతి ఒక్క సాధకుడికి కూడా. ఎందుకంటే పరీక్షలు ఎందుకు వస్తాయంటే మహావిద్య దశ మహావిద్యలు అంటే మామూలు విద్యలు కావండి. దశ మహావిద్యలు ఆ యొక్క విధిని శీఘ్రంగా సాధించి అమ్మవారికి ఉన్నటువంటి వాల్యూ పోతుంది కనుక ఏం చేయాలంటే అమ్మవారికి ఉన్నటువంటి పరీక్ష అంటే దాంట్లో హరిషడ్ వర్గాలు ఉంటాయి. కామం ఇందులో కామం అంటే మన యొక్క సాధన ఉంటుంది. మన స్త్రీమూలి అసభ్యంగా చూడడం అటువంటి విధానంలో కోపం వస్తూ ఉంటుంది సాధకుడికి. మంత్ర సాధకుడికి కూడా కోపం వస్తుంది. ఆ యొక్క విధానంలో ఆ హరిషడ్ వర్గాలన్నిటిలో కూడా ప్రతి ఒక్క సాధకుడు కూడా జయించాలండి. ఇంద్రియ నిగ్రహం ఉండాలి సాధకుడికి. అమ్మవారు వ్యామోహం చూపిస్తుంది సాధకులందరికీ కూడా. ఎందుకంటే ఈ వ్యామోహం అంటే ఏదో ఈ యొక్క విద్య చేయడం మనకి ఏమొస్తుంది, దాని వల్ల ఏదో వేరే రూపంలో ఉంటుంది, ఆ మార్గం ఉంటుందని చెప్తూ ఉంటుంది అమ్మవారు. కానీ సాధకుడు ఎప్పుడు కూడా గురు ఏ పీఠం అయితే నమ్ముకున్నాడు పీఠ పరంపర ప్రకారంగా ఒక్క సాధకుడు కూడా అంతేగాని చేస్తూ ఉంటుంది. అంటే అగోనికి అక్కడ ఎవరో డబ్బులు ఇస్తున్నారు, వెళ్ళు అక్కడికి వెళ్ళి ఆ పనిలోకి వెళ్ళి అంటూ మారుస్తారన్నమాట విధిని. మీ పనులు మీరు చేసుకుంటూ ఆ యొక్క సాధన మీరు చేసుకుంటూ ఉండాలి. ఇందులో నిగ్రహం వచ్చినటువంటి విధానంలో అవుతుంది. క్రోధం, లోభం అంటే లోభం కూడా ఏమవుతుందంటే తనలో తాను నెగిటివ్ గా అయిపోతాడండి. సాధన చేయడం వల్ల నాకేమి రావట్లేదు, అసలు ఏ అనుభూతులు కూడా రావట్లేదు, ఎందుకు ఇక వ్యర్థం అని అనుకుంటారండి. ఇక్కడ మీకు ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. రామకృష్ణ పరమహంస గారండి ఒక 10 ఏళ్ళు సాధన చేస్తే కానీ అమ్మవారు ఆయనకి సాక్షాత్కారం కాలేదండి. ఎంతో ఘోరమైనటువంటి తపస్సు చేశాడు. అంతటి అంటే శ్మశానంలో చేశాడు ఆయన, వివిధ ఆలయాల్లో చేశాడు, చాలా చోట్ల చేశారు స్వామివారు ఆయన. అలాగే అంటే అట్లా చేయమని అర్థం కాదండి. అంటే దేనికైనా ఒక లిమిటేషన్ గా మన యొక్క ముందు మనం మనస్సు లగ్నం చేసి మన ఇంద్రియాలన్నింటినీ కూడా కంట్రోల్లో పెట్టి ప్రతి ఒక్క సాధకుడు కూడా సాధనలో కూర్చోవాలండి. కూర్చుని అమ్మవారి మీద గురువు గారి మీద బాగా కాన్సన్ట్రేషన్ గా నమ్మి యొక్క సాధనలో దిగాలండి. అలాగే లోభం, మోహపరుస్తూ ఉంటుంది అమ్మవారు, భ్రాంతి. ఎందుకంటే సాధనలో ప్రతి ఒక్క సాధకుడికి కూడా మోహపరుస్తూ ఉంటుందండి అమ్మవారు. మోహం అంటే మీకు ఇతర తరితరమైనటువంటి కార్యక్రమాలు, అంటే మీకు ఏదైతే ఇబ్బందికరమైనటువంటి కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో వాటి మీద, అంటే మీకు ఇష్టమైనటువంటి కార్యక్రమాలు, అంటే మీరు వృత్తిరీత్యా ఉన్నారండి, వృత్తిరీత్యా మీకు సాధన దానికి సంబంధం లేకపోయినా ఆ యొక్క విధానంలో ఆవిడ కొడుతుంది అనమాట. అంటే సాధకుడు ఆ యొక్క సాధన చేయలేకుండా చేస్తూ ఉంటుంది అనమాట. అదే ఇవన్నీ కూడా పరీక్షలండి సాధకుడికి. హరిషడ్ వర్గాలన్నీ కూడా పరీక్షలు. ఆ పరీక్షలన్నింటినీ కూడా ప్రతిదాన్ని కూడా గమనించుకుంటూ ఏమైనా డౌట్లు వస్తే గురువు గారిని అడుగుతూ కూడా సాధకుడు సాధన చేసుకోవాలండి. అందుకని మీ యొక్క సొంత నిర్ణయం అనేటువంటి చేస్తే మీ యొక్క సాధన అనేటువంటిది పాడైపోతుందండి. ప్రతి ఒక్కరూ కూడా వికసించేటువంటి కమలంలాగా మీ యొక్క సాధన మీరు ప్రారంభం చేసుకోవాలి తప్ప దాన్ని దుర్వినియోగం చేసుకోకండి. అలాగే అమ్మవారి ప్రేమ ఎట్లా ఉంటుందని ప్రతి ఒక్క సాధకుడిని నాకు గురువు గారు కొన్ని నెంబర్లు ఇచ్చారండి. ఆ నెంబర్లు ఇచ్చినప్పుడు నేను అడిగితే చాలా మంది ఒక్కొక్కలా చెప్పారు. ఓకే, నా వరణం నేను చెప్తానండి. అమ్మవారు ఏంటంటే ఆ అమ్మవారి ప్రేమ ఇంత అంతా ఉండదండి. మనం 100 రెట్లు ప్రేమిస్తే అమ్మవారు 1000 రెట్లు ప్రేమిస్తారు. మన నమ్మకం, మన ప్రేమే మన యొక్క సాధన ముఖ్య కారణం. అట్లాగే అమ్మవారి యొక్క రక్షణ ఎట్లయితే ఉంటుంది అంటే, గురువుగా మీరు వినే ఉంటారు అందరూ కూడా, ఆడియో రికార్డ్స్ నాకు కొంచెం జాతకరీత్యా నాకు కొంచెం బాగాలేదు. సో గురువు గారు కూడా చెప్పారు, బాబు జాగ్రత్తగా ఉన్నా అన్నారు. ఈ విషయం అందరికీ తెలిసిందే. నిన్న ఏమైంది అనుకుంటున్నారు, నేను బయటికి వెళ్ళానండి. నేను చిన్న పని ఉండి వచ్చేస్తుంటే నా తప్పే, అవతలవాడు వచ్చి నన్ను ఢీ కొట్టబోయాడు. కానీ వెంటనే అమ్మవారిని తెలుసుకోగానే వచ్చినటువంటి వాడు వెనక్కి వెళ్ళిపోయాడు, అంటే పక్కకి వెళ్ళిపోయాడు అనమాట టర్నింగ్ లో. అంటే అమ్మవారి రక్షణ అట్లా ఉంటుంది. మనకి కాలు పోయేది గోరు దాకా
తీసేస్తారన్నమాట. కర్మ అనేటువంటి సిద్ధాంతం జరుగుతుందండి. దాంట్లో మ్యాండేటరీ అని ఖచ్చితంగా. కానీ అంత పెద్ద కర్మను కూడా వాళ్ళు చిన్న ప్రారంధంగా చేసి వాళ్ళు దోషిస్తూ ఉంటారని సాధకులను అట్లా రక్షిస్తూ ఉంటారు అమ్మవారు. అలాగే అమ్మవారిపై నమ్మకం ప్రతి ఒక్క సాధకుడు కూడా ఈ యొక్క సాధనలో దిగాక ముందు అమ్మవారి మీద నమ్మకం ఉంచుకోవాలండి. ఎందుకంటే అమ్మవారు ఈ యొక్క సాధన చేస్తున్నప్పుడు నా దగ్గరికి వస్తుంది. అందుకనే వచ్చినప్పుడు ఏం చేయాలి, అమ్మవారికి మీకు తోచినటువంటి విధానంలో చిన్నదో పెద్దదో మీకు అక్షరం రాదని ఎప్పుడూ కూడా ఎవరు కూడా చింతించకండి. నాకు మంత్రాలు రావండి, ఏమి రావండి అని ఎవరు బాధపడద్దు. ఎందుకంటే అమ్మవారికి ప్రేమతో చేసినటువంటి పూజయే శ్రేష్టం. ఈ ఉపచారాలు అనేటువంటివి అందరూ కూడా చెయ్యొచ్చు, కానీ చేసేటువంటి విధానం లేనటువంటి వాళ్ళు కూడా ఉన్నారండి ఈ యొక్క సాధనలో. వాళ్ళందరూ కూడా భక్తితో పొందారు. వాళ్ళందరూ కూడా కేవలం భక్తే ముఖ్యం సాధకుడికి. చిన్నదైనా పెద్ద పూజ అయినా సరే మీరు పంచోపచారాలు చేయండి, షోడశోపచారాలు, మీకు ఏమి రావనుకోండి, ఒక పుష్పం వేయండి అమ్మం దగ్గర. పత్రం పుష్పం ఫలంతో అన్నారు పెద్దలు. ఎందుకంటే ఒక పుష్పం వేయండి, ఒక ఫలాన్ని నైవేద్యం పెట్టండి అమ్మవారికి. మీ ఇంట్లో ఒక పెద్ద ఆవిడ వచ్చి కూర్చుంటే మీరు ఎలా అయితే ఉపచారాలు చేస్తారో అట్లా ఉపచారం చేయండి. ఆవిడకి ధూపం చూపించండి, దీపం పెట్టండి ఆవిడకి. రోజు కూడా నైవేద్యం ఒక మనం ఎట్లా అయితే తింటామో అట్లానే పెట్టండి అమ్మవారికి. ఒక నీళ్లు పెట్టండి ఆవిడకి రోజు కూడా. ప్రతి ఒక్క సాధకులు కూడా ఇది మీకు ఉపయోగపడేటువంటి విషయం అండి. ఇదంతా కూడా నేనేం కూడా నెగిటివ్ గా నేనేం చెప్తలేదు. అంటే మీరు అమ్మవారిని ఎట్లా ప్రేమించాలనేటువంటిది నాకు తెలిసినటువంటి విధానంలో నేను చెప్పుకుంటూ వస్తాను మీ అందరికి కూడా. అమ్మవారికి శుభ్రంగా ఉపచారం చేయండి. ఆవిడకి ఆహారం పెట్టండి సాధన చేసేటువంటి ప్రతి ఒక్క సాధకులు కూడా. ఇదే గురువుగారు మాట అండి, నా మాట కాదు ఇది. గురువుగారు నేనేనా చేశానంటే నాలో కూడా లోపం ఉందండి ఈ యొక్క సాధనలో. నాకు కూడా ఈ యొక్క మైనస్ పాయింట్ నాలో ఎంచారు గురువుగారు. నేను దాన్ని సరి చేసుకున్నాను. కానీ ఇప్పుడు నూతన సాధకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క మైనస్ లో పడకూడదని, ఈ యొక్క ఉపచారాల్లో వాళ్ళు లోటుపాట్లు జరగకూడదని చెప్తున్నానండి. అందుకని భక్తిపూర్వకంగా అమ్మవారిని ఆరాధన చేసి మనస్ఫూర్తిగా ఏమి లోటు లేకుండా, అంటే అందరికీ లోటు ఉంటుందండి, ఎవరి కష్టాలు వాళ్ళ జీవితంలో. నా కష్టాలు కూడా చెప్తాను. నేను చేసిన సాధన ప్రారంభ వారం రోజులు అవుతుందండి. నేను సాధన ప్రారంభించిన వారం రోజులకి మా చిన్నాన్నగారు కొంచెం చిన్న హెల్త్ ప్రాబ్లం వస్తుందండి ఆయనకి. సో నేను ఇక్కడ నుంచి వేరే చోటుకి వెళ్లాల్సి వచ్చింది సాధన. అంటే ఆయన ఎక్కడైతే ఉన్నాడో అక్కడికి వెళ్లాల్సి వచ్చిందండి నేను. అక్కడ దగ్గర వారం రోజులు ఉండి అక్కడే నేను సాధన చేసుకున్నాను. కానీ నా సాధన ఎన్నడూ కూడా నేను మానలేదండి. అంటే అమ్మవారిపై నమ్మకం అండి. అమ్మవారు నేను ఎక్కడికి వెళ్ళినా అక్కడికి వస్తుంది నన్ను అనుగ్రహించడానికి. అంటే నేను ఇంటి దగ్గరే చెయ్యాలా అంటే ఇంటి దగ్గర అనేటువంటి విధానంలో మా అమ్మవారు తెలిసింది, సర్వాంతర్యామి. గురువుగారికి తెలుసు. గురువుగారికి ఒక మాట చెప్పి, గురువుగారు నేను అక్కడ సాధన చేసుకుంటున్నాను అని చెప్పి నేను అక్కడికి వెళ్ళి సాధన చేసుకున్నాను. అక్కడ ఇచ్చినటువంటి అనుభూతులు ఉన్నాయండి అమ్మవారు నాకు. ఎంత మంచి అనుభూతులు అంటే ప్రతిరోజు కూడా ఏదో ఒక రూపంలో జగన్మాత దర్శనం అవుతూనే ఉందండి. ఆవిడ ముఖ సాక్షాత్కారం అవ్వండి, ఆవిడ సంచారం అవనండి, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభూతి. ఆ యొక్క అనుభూతులు చెప్పాలంటే నాకు వర్ణనాతీతం. ఇప్పటికీ కూడా నాకు ఒళ్ళు జలధరిస్తూ ఉంటుంది అమ్మవారు. ఇది ఇప్పుడు ఈ సాధన గురించి చెప్తుంటే అసలు నేనైనా అనిపిస్తుంది ఒక్కొక్కసారి. అంతటి ఆనందం వస్తుంది నాకు అమ్మవారి అనుగ్రహం, అంతటి ప్రేమ అనేటువంటిది. ఉదాహరణకి చెప్పాల్సింది నేనే అండి. మరి మీ అందరు ప్రత్యక్షంగా ఉన్నాను కాబట్టి, పరోక్షంగా అంటే నేను చెప్పలేను కానీ ప్రత్యక్షంగా నేనైతే ఉన్నాను కాబట్టి ఆ యొక్క అనుభవాలు కూడా చాలా మంచి మంచి వచ్చాయండి. రామకృష్ణ పరమహంస గారు వచ్చారు ఒకనాడు. ఒకనాడు అమ్మవారు వచ్చింది. అమ్మవారి తాలూకు పటాలం ఒకసారి హనుమంతుల వారు వచ్చారు. అలాగే అమ్మవారి యొక్క పరివారం చాలా సార్లు వచ్చారు. అమ్మవారి పరివారం కూడా చాలా సార్లు దర్శనాలు అయ్యాయి. పరమేశ్వరుడు అసలు ముఖ్య హైలైట్ అంటే అదే. నేను ఎప్పుడు కూడా కైలాసం అంత చూస్తానని నేను అనుకోలేదండి. అలాంటిది కైలాసానికి తీసుకెళ్ళాడు పరమేశ్వరుడు. అమ్మవారు తినడానికి ఫలాలు ఇచ్చారు. అయ్యవారేమో కమలాలు ఇచ్చారు నాకు. అంతకంటే ఇంకేం కావాలండి. అమ్మాయి వారి అనుగ్రహం నన్ను ప్రేమించారండి. నా యొక్క తల్లిదండ్రులుగా నేను అలా రోజుకొక అనుభవం. పరమేశ్వరుడు కైలాసానికి తీసుకెళ్లాడండి ఒక రోజు. తీసుకెళ్లి అమ్మవారు అయ్యవారు దర్శనం కూడా అయిందండి. అంటే నేను నమ్మానండి సాధన. గురువు గారిని అలాగే అమ్మవారిని నమ్మి యొక్క పరిపూర్ణమైన సాధనలో నేను చేసుకుంటూ వచ్చాను కాబట్టి ఈ యొక్క అనుభూతులు నాకు వచ్చాయండి. నేను నమ్మలేదు, గురువుగారు నేను చూడలేదు. గురువుగారు నాకు ఆ మంత్రం ఇవ్వండి, ఈ మంత్రం ఇవ్వండి నేను ఏం అడగలేదండి. గురువుగారు నేను అమ్మవారి కోసం చూస్తున్నానండి. అయ్యవారు ఉన్నారు దగ్గర. అమ్మవారి కోసం ఈ యొక్క సాధన చేస్తున్నాను. పరిపూర్ణంగా నమ్మాను నేను మిమ్మల్ని. నమ్మి అమ్మవారికి దాసోహం అయ్యాను. ప్రతి ఒక్క సాధకుడు కూడా ఏదో నామకహ చేయగద్దండి సాధన. అమ్మవారికి మీరు మనస్ఫూర్తిగా మీ యొక్క హృదయాన్ని అర్పణం చేయండి అమ్మవారికి.
అప్పుడే ఆవిడ ఆనందిస్తుంది. మీరు ఎన్ని పూజలు చేశారు, ఎంతసేపు జపం చేశారు అనేటువంటిది కాదండి ముఖ్య ఉద్దేశం. మీరు మీ యొక్క మనసు హృదయాన్ని ఆవిడ పాదాలయంచి ఉంచి శరణాగతి పొందండి ఆవిడని. శరణాగత దీనాత్ర పవిత్రాణ పరాయణి సర్వస్యాప్తి హరే దేవి నారాయణి నమోస్తుతే అనగానే అమ్మవారు ప్రత్యక్షం అయిపోతుందని సాక్షాత్కారం అవుతుంది. ప్రతి ఒక్క సాధకుడికి కూడా మీరు హృదయం నుంచి ప్రతి మాట పలకండి. తల్లి అనండి. ప్రతి ఒక్క సాధకుడు అమ్మా అనండి. పలుకుతుంది అమ్మవారు. ఎట్లాగైనా పలుకుతుంది. మీరు హృదయం నుంచి రావాలి మీ మాట. హృదయం కంపించిపోవాలి. కంపించిపోతే గానీ ఆవిడ ఆ సింహాసనం తగలాలి వెళ్ళి మీ యొక్క మాట. కదిలించిపోతే గానీ అమ్మవారు అక్కడి నుంచి కదిలి రాదండి ఆవిడ. అందుకని మీరు ఇక్కడి నుంచి అమ్మా నన్ను రక్షించు అనగానే చాలు పీఠం కదిలి వచ్చేస్తుంది అమ్మవారు త్రిశూలం పట్టుకుని ఎవడ్రా వాడు అని వచ్చేస్తుంది. అందుకని ప్రతి ఒక్క సాధకుడు కూడా అలా మాతృభావంతో ఉండండి. మీరు సాధన చేసినంత సేపు కూడా గురువు గారి యొక్క అనుగ్రహం జాగ్రత్తగా వినండి. గురువు గారు ఏం చెప్తున్నారో అన్ని చేయండి. రోజు అప్డేట్ పెట్టమని అడుగుతారు కదా, ఆ అప్డేట్ రోజు పెడుతూ ఉండండి సాధకులు. ఎందుకు మీరు అలా చేస్తున్నారు? అమ్మవారి అనుగ్రహం కోసం వచ్చినప్పుడు గురువు గారిని ధిక్కరిస్తే అలాగే మీరు గురువు గారిని ధిక్కరించొద్దు. ఆయన వల్లే మనం ఈనాడు ఈ యొక్క అనుగ్రహాన్ని మనం పొందుతున్నాం. ఇది గుర్తుపెట్టుకోవాలి అందరూ కూడా. ఆయన లేకపోతే మనకు అమ్మవారు కనిపించదు. ఆయనే మనకు టార్చ్ బేరర్. ఆ లైట్ అయిపోతే గోడ మీద ఉన్న బొమ్మ మనకు కనిపిస్తే నేరాజు కూడా. ఏది ఎవరైనా సాధన చేయండి, బయటికి వెళ్ళి ఒక్కడ కూర్చుని అమ్మవారు కనబడుతుందేమో చూద్దాం. కనబడదు. గురువు లేని విద్య గుడ్డి విద్య. మరి అటువంటి గురువుని ధిక్కరించి వాయిస్ రికార్డులు పెట్టుకుంటా నాకు పని ఉందండి, అది ఉందండి అని ఆయన మనసును బాధ పెట్టకండి. ఆయన చాలా రోజు మెసేజ్ పెడుతున్నారు గురువు గారు. నాకు కూడా చాలా బాధేస్తుందండి. ఎందుకంటే అందరూ కూడా సాధనలో దిగారు, పరిపూర్ణంగా నమ్మారు. మీరు అందరూ అమ్మవారిని నమ్మినప్పుడు గురువు గారిని నమ్మండి. ముందు మీరు గురువు గారి పాదాలను ఆశ్రయిస్తే అమ్మవారు మీ వెంటంటుంటుంది. ఇది తథ్యం. మీరు చూడవలసినటువంటి పని ఏమీ లేదు. ఇంకా ముందు గురువు గారి శరణాగతి చెందితే అమ్మవారు మీకు శరణాగతి అయిపోయినట్టు. అమ్మవారు కూడా మీకు శరణాగతి చెప్పుకున్నట్టే మీరు. ఎందుకంటే ఆయన లేనిదే అమ్మవారు కూడా మనకు పలకదండి. అలాగే ప్రతి ఒక్క సాధకుడు కూడా ఎలా ఉండాలి అంటే తూచా తప్పకుండా తమ యొక్క విధి విధానం సవ్యంగా ఆచరించాలండి. అంటే సాధన, అలాగే తను చేసినటువంటి కట్టుదిట్టమైనటువంటి వ్యవహారం. అంటే గురువు గారు ఏదైతే నియమ నిబంధనలు చెప్పుకుంటూ వచ్చారో అందరికీ కూడా ఆ యొక్క నియమ నిబంధనలు ప్రతి ఒక్కరు కూడా పాటించాలండి. పాటించకపోతే మీకు సాధనలో ఏ అనుభూతులు రావండి మీకు. ఇది మెయిన్ పాయింట్. ఇది కూడా గురువుగారు ఏదైతే విధి మీకు గణపతి పూజ కానివ్వండి, తర్వాత గురు ప్రార్థన కానివ్వండి, తర్వాత ఓంకారం 11 మాటలు చెప్పుకున్నారు కదా విధిలో, అవన్నీ ఏదైతే చెప్పారో అవన్నీ చేసుకుంటూ వెళ్ళండి అయ్యా. ఎందుకంటే కంగారు పడొద్దు. కంగారు పడితే మన సాధనలో ముందుకు వెళ్ళలేము. అందుకని మీరందరూ కూడా గురువు గారు చెప్పినటువంటి విధి విధానం అన్ని కూడా ఆచరించి అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని పొందండి. ఇంకా నా యొక్క కష్టాలు వచ్చేస్తే చాలా తీవ్రమైనటువంటి కష్టాలండి. ఒక వారం రోజులు నేను హాస్పిటల్లో ఉండిపోయానండి. మా బాబాయ్ గారి కోసం ఉండిపోయాను నేను. నాకు పిచ్చెక్కేసింది ఇంకా. అయిపోయింది ఇంకా. ఖతం. ఈరోజు స్టోరీ నాకు క్లోజ్ ఆఫ్ అండ్ పడిపోయింది అనుకున్నాను నేను. అంటే అమ్మవారిని నేను నమ్మి ఉన్నాను నేను మనసులో. కానీ అమ్మా ఏంటమ్మా ఇది కష్టం అని ఆ రోజు నేను చాలా బాధపడ్డాను. నేను ఆ రోజు గురువుగారు కూడా ఫోన్ చేయలేదు. కానీ ఆ రోజు సాధన గురించి గురువుగారు నేను అప్డేట్ ఇవ్వలేనండి. ఒకవేళ ఇచ్చినా లేట్ ఇచ్చినా కొంచెం నన్ను తిట్టుకోకండి బాబు అని చెప్పి అందరికి కూడా వాయిస్ రికార్డ్ పెట్టాను. గురువుగారు కూడా అలాగే అన్నారండి. అప్పుడు అమ్మవారిని తెలుసుకోగానే అమ్మవారు నన్ను ఎట్లా అయితే అనుగ్రహించింది అనుకుంటున్నారు. ఒక సంవత్సరం పడుతుందన్న మనిషిని ఒక నెల రోజుల్లో లేపు చూపించిందండి అమ్మవారు. ఇంకా అందుకంటే నిదర్శనం నేనేం చెప్పగలను మీకు. నెల రోజుల్లో లేపు చూపించింది. ఆయన ఇప్పటికీ నడవలేడు అనుకోండి. కొంచెం ఇద్దరు పట్టుకుంటే జాగ్రత్తగా నడవగలడు ఆయన. జాగ్రత్తగా మాట చేయకూడదు, నెమ్మదిగా వస్తుంది ఆయనకి. ఒక పక్కన ఆయన్ని చూసుకుంటున్నాను. ఒక పక్క మా ఇల్లు. ఎందుకంటే నాకు వెనకాల ముందు కూడా ఇంకా ఎవరు లేరండి. మా అమ్మగారు నేనే అండి. ఒక పక్క కుటుంబ పరంగా, ఒక పక్క ఆర్థిక పరంగా కూడా నేనే చూసుకోవాలండి నా యొక్క కుటుంబాన్ని. అలాగే నేను ఆలయాన్ని చూసుకోవాలి. ఇవన్నీ చూసుకుంటూ నేను సాధన చేసుకుంటున్నానండి. ఎందుకు చేసుకుంటున్నానంటే అమ్మవారి మీద ఉన్నటువంటి ప్రేమతోటండి ఇదంతా కూడా. ఉదయం ఎన్ని కష్టాలైనా పడండి మీరు. దొల్లండి ఎక్కడికైనా వెళ్ళి. రాత్రి వచ్చేసరికి మీరు అమ్మవారి దగ్గర శరణాగతి పొందండి. అక్కడే మీకు హెవెన్ కనబడుతుంది అందరికి కూడా. అక్కడే అమ్మవారి పాదాల దగ్గర మీకు అందరికి కూడా ఆనందం వస్తుంది. ఎందుకంటే ఆవిడే మీ యొక్క కష్టాలను కానీ మీ యొక్క ఏదైతే కోరుకుంటున్నారో అన్ని కూడా ఆవిడే మీకు తీర్చేటువంటి జగన్మాత. మీరు పరిపూర్ణంగా నమ్మి యొక్క సాధన కొనసాగించండి. అలాగే అమ్మవారిపై ప్రతి ఒక్క సాధకుడు కూడా నమ్మకంగా ఉండండి. సాధన చేసుకోండి. అమ్మవారి యొక్క అనుగ్రహాన్ని ప్రతి ఒక్కరు కూడా అనుభూతులు కానీ అనుభవాలు కానీ అందరూ కూడా పొందాలి అని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ధన్యవాదాలండి అందరికీ కూడా.
తప్పకుండా తప్పకుండా. నేను సాధన ప్రారంభించినప్పుడు అమ్మవారు ఎట్లా వచ్చిందంటే ఆ దిగంబరంగా వచ్చిందండి అమ్మవారు. దిగంబరంగా వచ్చి నా యొక్క వెనక భాగంలో కూర్చునేవారు అమ్మవారు. ఒక రోజు అట్లా వచ్చిందండి దర్శనం. రెండో రోజు ఎట్లా అయిందంటే నా ఒంటి మీదే ఉన్నారు అమ్మవారు రెండో రోజు. అంటే ఎట్లా తెలుసుకున్నానంటే నేను సాధన చేస్తుంటే నా వెనకాల జుట్టు ఉందండి, వీపు వరకు కూడా జుట్టు ఉంది. జటలు కట్టేసిన జుట్టు, నల్లటి శరీరం, 2 చేతులతో కూర్చుని ధ్యానంలో ఉందండి. అది అమ్మవారుగా నేను భావన చేసుకున్నానండి. అది అమ్మవారే. అట్లా అంటే ఒక్కొక్క రోజు ఒక్కొక్క అవతారం దర్శనం, ఒక్కొక్క రోజు ఒక్కొక్క అనుభవం అండి. ఒకసారి నాకు సాధన చేయలేకపోయేవాడిని అండి చెప్పకపోవడమే. నాకు ఉన్నటువంటి కొన్ని అంటే నలుగురితో తిరగాల్సి వస్తుందండి, తప్పదండి. ఈ యొక్క వృత్తి అంటే కొన్ని కొన్ని వెళ్ళాలండి, నలుగురితో కలవాలండి. అక్కడ వాళ్ళకు ఉన్నటువంటి నెగిటివ్ నా బాడీకి అంటుపోతుందండి. సాధకులు ఇదందరూ కూడా గుర్తు పెట్టుకోవాలని, సాధకులు ముఖ్య పాయింట్ ఏంటంటే సాధకులు ఎవరు కూడా సెకండ్ అది ఇవ్వకండి. మీ యొక్క శక్తి అనేటువంటి శక్తిపాతం అయిపోతుంది. అందరూ కూడా నమస్కారం పెట్టండి. మన సంస్కారం ఏంటంటే నమస్కారమే. నమస్కారం అని చెప్పండి, జై శ్రీరామ్ అని చెప్పండి. లేదంటే అందుకంటే ఉత్తమం లేదు. ఎవరిని కూడా ముట్టుకోకండి, సాధ్యమైన వరకు కూడా బయట వాళ్ళని, అన్యుల్ని ముట్టుకోవద్దు. అంటే వేరే విధంగా కాదండి, మీ యొక్క శక్తి క్షీణం అయిపోతుంది అనమాట. అందుకని మీ యొక్క ఆసనం, మీరు కూర్చున్నటువంటి ఆసనం 4 పలకలుగా ఉంటుంది కదండి. ఆసనం కూర్చున్నప్పుడు మీ యొక్క పాదాలు ఎక్కడ కూడా మీకు కింద తగలకూడదండి. పాదాలు తగిలితే మీ యొక్క సాధన చేసినటువంటిది కూడా వృధా అవుతుంది. అది తెలుసుకోండి అందరూ కూడా. అలాగే కాన్సన్ట్రేషన్, ప్రతి ఒక్కరు కాన్సన్ట్రేషన్ కోసం చాలా మంది అడుగుతున్నారని అన్నారు. కాన్సన్ట్రేషన్ ఎట్లా రావాలంటే అండి, శుభ్రంగా మీకు ఉన్నటువంటి మీకు బొట్టు పెట్టుకుంటారు కదా, అక్కడ చూస్తూ జాగ్రత్తగా ముందు ప్రారంభించండి సాధన. అలా చేసుకుంటూ పోతే ఇంకా ఎటువంటి ఆలోచనలు మీకు రావండి ఇంక తర్వాత. అలా సాధన చేసుకుంటూ వెళ్ళిపోతారు. అయితే అమ్మవారు ఒక రోజు నేను పడుకుని పోయానండి. ఆ రోజు నాకు సాధనకు వెళ్ళలేమనేమో అనుకున్నాను నేనైతే. వెళ్ళలేను, ఇంకా గురువుగారికి ఏమంటారో ఏంటో అని పడుకుని పోతే, ఆ రోజు అమ్మవారు నడుచుకుంటూ తలుపులోంచి వచ్చేసారండి. ఆ రోజు వచ్చేసి నేను ఎల్లకిదలా పడుకున్నానండి. పడుకుని నాకు గుండెల మీద కూర్చున్నారండి అమ్మవారు. కళ్ళు తెరిచి చూస్తే అమ్మవారు ఉన్నారు. లైట్ ఆర్పేసి పడుకున్నాను అనమాట. అప్పుడు చీకట్లో అమ్మవారు జుట్టు ఎగురుతుందండి. అమ్మవారు నా మీద కూర్చుని ఆవిడ జపం చేస్తున్నారు. నాకు అర్థం కాలేదు చాలా సేపటి వరకు. ఒక పావు గంట వరకు కూర్చున్నారు ఆవిడ నా ఒంటి మీద. కదలలాగలేదు, మెదలలాగలేదు, అలాగే ఉండిపోయానండి. కాసేపు అలా జపం చేసి అమ్మవారు లేచి వెళ్ళిపోయారండి. వెళ్ళిపోయాక అప్పుడు నాకు ఉన్నాయండి. కుటుంబ పరంగా ఇప్పుడు నాకు చెప్పండి. మార్పులు అవుతాయండి. ఏదైతే నాకు నెగెటివ్ గా ఉన్నాయో నా నా యొక్క విధానంలో అన్ని కూడా పర్ఫెక్ట్ చేసుకుంటూ వచ్చారండి అన్ని అమ్మవారు. అది ఆర్థిక పరంగా గానీ, కుటుంబ పరంగా గానీ, ఫైనాన్షియల్ గా గానీ, ఏదైనా సరే అన్నిటిని కూడా నాకు ప్లస్సే చూపించారు తప్ప ఎక్కడ కూడా నాకు మైనస్ అవ్వలేదండి. నేను నమ్మి ఈ యొక్క సాధన చేసుకున్నందుకు నాకు ఆవిడ అంటే నేను వీట్లి కోసం అయితే నేను దిగలేదండి. నా ఆర్థికం కోసం గాని, నా కుటుంబ పరంగా నేను దిగలేదు గానీ, కేవలం నేను అమ్మవారి కోసమే వచ్చినటువంటి వాడిని. నేను అమ్మవారి అనుగ్రహం కోసం వచ్చినటువంటి వాడిని. ఆవిడని నేను నమ్మాను. ఆవిడ నాకేం కావాలో అది ఇచ్చేస్తుంది. ఇది కూడా సాధకులు గుర్తుపెట్టుకోవాలండి. ఏంటంటే మీరు అమ్మవారిని ఏం అడగకండి. మీరు అమ్మవారిని జాగ్రత్తగా చూసుకుంటే సాధనలో ఏ లోటుపాట్లు లేకుండా మీకు ఆవిడ ఏం కావాలో ఆవిడ చూసుకుంటుంది. అందరికి అర్థమైందండి? మీరు అమ్మవారిని జాగ్రత్తగా సాధనలో చూసుకోండి. సాధన చేసుకోండి. ఇచ్చేటువంటి ఉపచారాలు జాగ్రత్తగా ఇస్తే మీకు ఏ లోటుపాట్లున్నాయో సర్వాంతర్యామండి అమ్మవారంటే. ఆవిడ తెలీదా అండి? అన్నీ ఆవిడే ఇచ్చేస్తుంది. మీరు అడగకుండానే ఇచ్చేస్తుంది. చాలా మంది మా వాళ్ళు పాత సాధకులున్నారు. శివకృష్ణ గారు ఎవరో. ఆయన సాధన ప్రారంభించాక ఆయనకున్నటువంటి రుణ బాధలు, ఎవరైతే డబ్బులు ఇవ్వాలో ఆయనకి మళ్ళీ తిరిగి ఇచ్చేసారట. ఎప్పుడు అడిగినా ఇవ్వలేనటువంటి వాడు ఇగో తీసుకో నాన్న అని చెప్పి ఇచ్చేసారట. అట్లాగా అమ్మవారు ఇప్పిస్తుందండి సాధకులందరికీ కూడా. అందులో మీరు భయపడాల్సిన పనేం లేదు. మీరు అమ్మవారిని నమ్మి సాధన చేసుకుంటే మీకు ఏవైతే లోటుపాట్లు ఉన్నాయో మీ కుటుంబ పరంగా గానీ, ఆర్థిక పరంగా గానీ, మీ యొక్క ఆర్థిక స్థితి గానీ, మీ యొక్క విద్య గానీ, ఉద్యోగం గానీ, కళ్యాణం గానీ, సంతానం కూడా ఇచ్చిందండి అమ్మవారు రీసెంట్ గా. వినే ఉంటారు. ఒక ఆవిడకి సంతానం లేక చాలా బాధపడుతున్నానండి అని వచ్చారు మన గ్రూప్ లోకి. వచ్చి మొదలుపెట్టినటువంటి కొన్ని రోజుల్లోనే మహాతల్లి సంతానం ఇచ్చింది ఆవిడకి. అంతకంటే నిదర్శనాలు ఏం కావాలండి? అంటే ఏం లేదు, వాళ్ళు నమ్మారండి. వాళ్ళు నమ్మి వచ్చారు. వాళ్ళందరికీ కూడా ఆ యొక్క సమాధానం చెప్పింది. అట్లాగే వాళ్ళ యొక్క పరిస్థితుల్ని రుణమాఫీ చేసింది ఏదైతే ఉన్నాయో అవన్నీ కూడా. అలాగే వాళ్ళు విధి విధానం మార్చింది. కొంతమంది యొక్క ఉన్నటువంటి చెడు అలవాట్లు మార్చుకుంటూ వచ్చింది అమ్మవారు. అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా ఎవరికి ఏం కావాలో అది ఆవిడకి తెలిసింది. అది ఎవరికి ఏం కావాలో ఆవిడ తెలుసు కాబట్టి ఆవిడ ఆ విధానంలో మార్చుకుంటూ వచ్చింది. భాస్కర్ గారు, నేను మాట్లాడతానండి. చెప్పండి సార్. అంటే అంటే సందేహం అని కాదు, కాకపోతే నాకు కొంచెం ఆతురత తెలుసుకోవాలండి. ఇప్పుడు మనం సాధన మొదలు పెడతాం కదా. మొదలుపెట్టి ప్రారంభించిన వెంటనే
ఈ మనలో ఉన్న నెగటివ్ ఫీలింగ్స్ ఎలా 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 వెళ్ళిపోతాయి? ఇది మంచి అడిగారు. ఇది నా యొక్క కాబట్టి నన్ను అయితే నా యొక్క అనుభవంలో ఈ నెగటివ్ పోయింది. ఎట్లా ఒకటండి, తేలికబోడు ఉంటుంది గాల్లో తేలుతుంది. చెప్పండి. ఫస్ట్ నెగిటివ్ ఎట్లా పోతుందంటే బాడీ తేలికైపోతుందండి సాధన చేసినప్పుడు. రెండోది కళ్ళల్లోంచి పోతుందండి. కళ్ళలో నెగిటివ్ నీళ్ళు వచ్చేస్తూ ఉంటాయి. చాలా మంది చూసారో లేదో మీరు అందరికి కూడా, కళ్ళల్లో నుంచి నీళ్ళు వస్తూ ఉంటాయి అందరికి కూడా. సాధన తీవ్రంగా చేస్తే నీళ్ళు వస్తూ ఉంటాయి, ఆ నీళ్ళ ద్వారాగా పోతుంది అనమాట. అది రెండోది. ఇంకా కఠినమైనది, ఇంకా కఠినంగా ఉందనుకోండి, మనకి నెగిటివ్ అమ్మవారు తొలగించేస్తుందండి ఏదో ఒక రూపంలో, మనకి తెలుస్తూ ఉంటుంది. అది గురువుగారు మీరు అలా గురువుగారి ఆగ్రహానికి గురి అవడానికి కారణాలు ఏంటి? అలా గురువుగారు మిమ్మల్ని మాటకి ఊకే మందలిస్తారు, మీ ఫీలింగ్ ఏంటి అసలు? అంటే ఎలా ఫీల్ అయ్యారు మీరు? ఎలా ఫీల్ అయ్యేవారు మీరు? చెప్పండి, మిగతా సాధకులు కూడా చెప్పండి. ఒకటి తల్లి, తండ్రి, గురువు, దైవం, వీళ్ళ నలుగురు కూడా వీళ్ళకి హక్కు ఉందండి తిట్టడానికి, కొట్టడానికి, అవసరమైతే ఏమైనా చేయడానికి వాళ్ళ నలుగురికి హక్కు ఉంది. కనుక మనం తప్పు చేస్తే వాళ్ళు సరి చేయడానికి వాళ్ళకి హక్కు ఉంది. వాళ్ళు తిడతారు, ఎందుకంటే మన వైపు తప్పు ఉంది కాబట్టి. వాళ్ళకి ఏమి ఊరికనే ఎవరు తిట్టమని తిట్టరు కదండి. నేను కొన్ని తప్పులు చేశాను అంటే కొన్నిసార్లు తెలిసి కూడా చేయాల్సి వచ్చింది, ఎందుకంటే నా యొక్క పరిస్థితి బాగోక, కొంచెం మైండ్ కూడా నాకు బాగోకని తప్పులు చేయాల్సి వచ్చింది. అట్లా అక్షంతలు పడ్డా, అది అక్షంతలు పడ్డాయని నేను ఎప్పుడు బాధపడలేదు. ఆయన తిట్టినా నన్ను పొగిడినట్టుగా నేను భావన చేశాను. అది అంటే ఒక ప్రైజింగ్ చేసినట్టుగా భావించాను. ఎందుకంటే తిట్టారు గురువు గారు, మీ సాధకులు అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలనేది. ఎందుకంటే గురువు గారు నన్ను తిట్టేశారు, నేను ఇంకా సాధన మానేస్తానని అనుకోకూడదండి. గురువు గారు ఏం చేసినా మన కోసమే అండి. ఎందుకంటే ఆయన అమూల్యమైనటువంటి సమయాన్ని మన కోసం వెచ్చించి సాధన చేస్తున్నారా లేదా 1 గంట 2 గంటల వరకు ఆయన అలా ఉంటూనే ఉంటున్నారండి మన కోసం. ఎవరైనా ఫోన్ చేస్తారేమో అని ఫోన్ పెట్టుకుని అలా ఉంటున్నారండి గురువు గారు. అటువంటి గురువు మన కోసం ఉన్నప్పుడు మనం సాధన చేయాలండి ఆయన చెప్పినటువంటి విధానంలో. సో అందులో తప్పులు జరుగుతాయంటే అది తెలిసి చేయకూడదని నా ఉద్దేశం అండి. తెలియకుండా చేస్తే గురువుగారు సవ్యం చేస్తారండి. తెలిసి మాత్రం ఎవరు కూడా తప్పులు చేయరు. నేను తెలిసి కూడా కొన్ని తప్పులు చేశాను కాబట్టి గురువుగారు నన్ను తిట్టారు. తిట్టినా నేను దానికి బాధపడలేదు. అది ఏమనుకున్నానంటే, నేను తిట్టినా నన్ను పొగిడినట్టుగా నేను భావన చేసుకున్నాను తప్ప, ఎందుకంటే నాకు చిన్నప్పటి నుంచి అది అలా అలవాటు అయిపోయింది. భాస్కర్ గారు, మీకు ఇది చెప్పడానికి కారణం ఏంటంటే మిగతా సాధకులకు కూడా తెలియాలండి. అంటే వాళ్ళు గురువు గారు ఎంత టైం మన కోసం చేస్తున్నారో, సాధకులను ఇప్పుడు వాళ్ళు చెప్పిన మాటకు గురువు గారి కోపం అనేది సాధారణంగా వస్తుందండి. మన గురువు గారికి అయితే చాలా తక్కువ, అది తక్కువ అండి, చాలా తక్కువ అంటే చాలా తక్కువ. నన్ను చెప్పండి, మంచి పాయింట్ గుర్తు చేశారు. చెప్పండి. ఇప్పుడు సాధకులు అందరూ కూడా వినండి అయ్యా, ఒక్కసారి నా యొక్క మాట, ఇది మీ యొక్క సోదరుడిగా చెప్తున్నారని వినండి. గురువు గారు మన కోపడినా తిట్టినా సరే ఎవరు కూడా బాధపడద్దు. ఎందుకోసం తిడుతున్నారంటే మన కోసమే. మన తల్లి మన కోసం తిడుతున్నప్పుడు మనం ఎందుకు బాధపడతాం చెప్పండి? మన తల్లి మన తల్లి ఎప్పుడైనా మనం కొడితే బాధపడతామా? అంటే నా తల్లి నన్ను కొట్టేసిందని రివైన్ తీర్చుకోం కదా. అట్లాగా వీళ్ళు ఎందుకు తిడతారంటే మన బాగోగు కోసం, మనం సాధన బాగా చేయాలి, అమ్మవారి యొక్క అనుగ్రహం ప్రతి ఒక్క సాధకుడు కూడా పొందాలి. ఇది గురుగారి యొక్క తాత్పర్యం. అందుకని ఆయన బాధను మనం అర్థం చేసుకోండి. ప్రతి ఒక్క సాధకుడు కూడా అర్థం చేసుకుని ఒక మంచి పొజిషన్కి వెళ్ళండి. అందరూ కూడా మీరు చేసేటువంటి ప్రతి పని కూడా సాధకుడు లోక కళ్యాణం కోసమే చేయండి అయ్యా. ఎందుకంటే దుర్వినియోగం ఏనాడు కూడా చేయొద్దు. ఈ యొక్క లోక కళ్యాణం కోసమే గురువుగారు మన యొక్క అమ్మవారి యొక్క భావంలో ఎంత కూడా చేస్తున్నారు. అమ్మవారి వెనకాలను నడిపిస్తారు మన గురువు గారిని. మన గురువు గారు మనల్ని నడిపించుకుంటూ వస్తున్నారు. కనుక ఈ యొక్క బండిలో ఎవరు కూడా దిగిపోవద్దు. చెప్పినట్టు పని చెప్పినట్టుగా చేయండి. మీకోసమే, మీరు బాగుపడండి, మీరు నలుగురిని బాగు చేయండి. అదే మంత్రసాధన అంటే. మంత్రసాధన అంటే చింతకాయలు రాలగొట్టుకోవడం కాదండి. మంత్రసాధన దేనికంటే, మీరు ఒక స్థాయికి, మిమ్మల్ని అమ్మవారు ఒక పొజిషన్కి వెళ్ళాక మీరు నలుగురిని పైకి లేపండి. మంచి పొజిషన్ లేపండి. వాళ్ళందరినీ కూడా ఇలాగ ఏదైతే కష్టాల్లో ఉంటారో ఆ కష్టాలని అమ్మవారి ద్వారా తీర్చండి. తీర్చి వాళ్ళకు ఒక దారి చూపిస్తే దీంట్లో మా ఆనందపడేది ఎవరో తెలుసా? మీకంటే అమ్మవారి కంటే ఇంకా ఆనందపడేది ఎవరంటే గురువు గారు ఆనందపడతారు. ఈ విషయంగా నేను చెప్తుంది అమ్మవారు. ప్రతి విషయం కూడా సాధకుడు గుర్తుపెట్టుకోవాలి. మీరు చేసే ప్రతి తప్పు, ప్రతి ఒప్పు కూడా
అమ్మవారు గురువు గారి చెవిలో పెడతారు, తెలియజేస్తారు ప్రతిదీ కూడా, ప్రతి విషయాన్ని కూడా తెలియజేస్తారు అమ్మవారు. కనుక ప్రతి ఒక్కరు కూడా అలర్ట్ గా ఉండి మీ యొక్క సాధన పరిపూర్ణత్వం చేసుకుని జాగ్రత్తగా వెళ్ళిపోయి లోక కళ్యాణం కోసం మీ యొక్క విధి మీరు ఆచరించుకోండి. మీ కుటుంబ రీత్యా, మీ వ్యాపార రీత్యా, ఉద్యోగ రీత్యా మీరు చేసుకుంటూ నలుగురికి ఈ యొక్క మంత్ర సాధన ద్వారా సహాయం చేయండి. అది ఈ యొక్క ముఖ్య ఉద్దేశం. ఎందుకని ఈ యొక్క గ్రూపులు పెట్టి గురుగారు ఇంత తపన, ఆయన వెనకాల ఉన్నటువంటి కృషి, ఉన్నటువంటి ఆ యొక్క హృదయపూర్వకమైనటువంటి భావన ఇదే అని నేను అనుకుంటున్నా. ఇంకేమంటే అడగండి, చెప్తా. భాస్కర్ శర్మ గారు, చెప్పండి అయ్యా. మీకు అనుభవాలు వచ్చినాయి అంటున్నారు కదండి, మా అమ్మవారు కానీ వీళ్ళందరూ కనపడ్డారన్నారు కదా. అంటే మీరు స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకి అలా మీకు అనుభవాలు వచ్చినవి, ఎంత సమయం చేయటం వల్ల మీకు ఈ అనుభవాలు వచ్చినాయి అని మీకు ఐడియా ఉంది కదా. కొత్త సాధకులు ఏంటంటే మీరు వీళ్ళకి అనుభవాలు వస్తున్నాయి కదా, మనకేమి రావట్లేదు కదా ఇప్పుడే కదా అనేది ఒక డౌట్ ఉండేది. అయితే మీకు స్టార్ట్ చేసిన ఎన్ని రోజులకి ఈ అనుభవాలు స్టార్ట్ అయినాయి, అది కూడా జపం ఎంత సమయం చేయటం వల్ల మీకు ఈ అనుభవాలు రావటం జరిగింది అనేది కొంచెం చెప్పండి అండి, తెలియపరచండి అందరికి. ఒకటండి అందరూ కూడా నేనేదో గొప్పగా అనుకుంటున్నారు కానీ నేను అసమర్థుడినండి. నేను సమర్థుని కాదు. నేను ఎప్పుడు కూడా నా వెనకాల నడిపించింది అమ్మవారు, అయ్యవారే. నేను చెప్పాను కదా అందరికి కూడా, ముందు నేను అయ్యవారి సాధన చేశాను. ఆ సాధన వల్లే అమ్మవారు త్వరగా రాగలిగారు నా దగ్గరికి. లేదు నేను ఎంతటి వాడిని, నేను వెనక్కే, మీ వెనకాల నేను వెనకాల ఉంటాను నేను కూడా. కనుక ఆ అయ్యవారు సాధన చేయడం వల్ల, అయ్యవారు ఉండడం వల్ల దగ్గర అమ్మవారు కూడా శీఘ్రంగా వచ్చి ఆ యొక్క అనుభవాలు కూడా త్వరగా ఇచ్చారు నాకు. అంటే ఆ ఉదాహరణకి ఎట్లా అంటే, ఒక గంట చేస్తే గానీ ఒక మంచి అనుభవం రాదు. కానీ నాకైతే ఎట్లా వస్తుందంటే, ఒక 10 నిమిషాలు, ఒక 2 నిమిషాలు, 1 minute 50 seconds అంతే. ఆ టైంలోనే టకటకమని అనుభవాలు వచ్చేస్తూ ఉంటాయి. వచ్చేసినా నేను నా సాధన నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. నేను ఎంతసేపు అంటే నేను చెప్పలేనండి అది. ఎందుకంటే నా ఓపిక తగ్గట్టుగా నేను చేసుకుంటూ వస్తున్నాను. ఎందుకంటే కుటుంబ రీత్యా కొంచెం నాకు కొంచెం బాగాలేదు కదా, ఆర్థిక స్థితి పలానా, అదే ఈ యొక్క కుటుంబ రీత్యా కొంచెం ఇబ్బందులుగా ఉన్నారు కాబట్టి నెమ్మదిగా చేసుకుంటూ వస్తున్నాను అన్నమాట. సాధన చేసుకుంటూ మంచి అనుభవాలు పొందుతున్నాను. అంటే ఒకటండి, ఈ నూతన సాధకులు ఎవరు కూడా బాధపడద్దు, అనుభవాలు రాలేదండి. మీ యొక్క కర్మ నశింపయ్యే వరకు కూడా కొంచెం లేట్గా వస్తాయి మీకు రావడం అనేటువంటిది. ఎంత లేట్ అయితే అంత మంచిది, ఇది గుర్తుపెట్టుకోండి అందరూ కూడా. ఎంత లేట్ అయితే అంత మంచిది. ఇల్లు ఎంత లేట్ గా కట్టుకుంటే అంత మంచిది అంటారు కదా, అట్లాగా ఇది కూడా అంతే, బాగా కడతారు ఇల్లు. అలాగే ఇది కూడా అంతే. సాధన కొంచెం అనుభవాలు కొంచెం నెమ్మదిగా వస్తాయి. సాధకులు ఇప్పుడే కదా మీరు ప్రారంభించారు. ఎందుకంటే మీరు అంతకు ముందు, సాధనకు ముందు మీరు ఎన్ని తప్పులు చేసి ఉంటారు, మీ పెద్దవాళ్ళు ఎన్ని తప్పులు చేసి ఉంటారు, మీ కుటుంబ రీత్యా అన్ని తప్పులు చేసి ఉంటారు. మీ యొక్క కుటుంబం పరంపరలో ఎవరో ఒకరు తప్పులు మీకు తగులుతాయి కదా. అమ్మవారు ఏం చేస్తుంది, ఒక రోజు రోజుకి మీరు చేసిన సాధన బట్టి, ఇది గుర్తుపెట్టుకోండి. మీరు 2 గంటలు, గంట దాటి మీరు 2 గంటలు కూర్చోగలిగితే అలా నిర్మూలన అవుతుంది సాధన. టకటకమని కలుపు మొక్కలు కొట్టుకుంటూ వచ్చినట్టు అమ్మవారు కొట్టుకుంటూ వచ్చేస్తుంది. రోజు క్లీన్ గ్రౌండ్ చేసేసి, ఆ క్లీన్ గ్రౌండ్ లో మీకు తెర వేసి ఒక మంచి బొమ్మ చూపెడుతుంది మీకు. అప్పుడు అదే అనుభవం. ఇది మీకు అర్థం చేసుకోవాలి అందరూ కూడా. ఆ యొక్క ఏదైతే మంచి గ్రౌండ్ ఉందో గ్రౌండ్ ఆవిడ ఇప్పుడు క్లీన్ చేస్తుంది మీకు అప్పుడు ప్రెజెంట్. అందుకే మీకు అనుభవాలు రావట్లేదు ఎవరికి కూడా, చాలా మందికి. ఆ గ్రౌండ్ ఫుల్ గా చెక్కేసి నీట్ గా గ్రౌండ్ చేసి అప్పుడు స్టేజ్ కట్టి, ఆ స్టేజ్ మీద ఒక మంచి డేరా కట్టి, ఆ డేరా మీద మీకు బొమ్మ చూపిస్తుంది. అప్పటి నుంచి మీకు అనుభవాలు వస్తాయి. అంటే ఇవన్నీ నశింపైపోవాలి, కర్మ అంతా నశింపైపోయి మీ యొక్క ఏదైతే దోషాలన్నీ నశింపజేసి అమ్మవారు అప్పుడు మీకు అసలైనటువంటి అనుభవాలు ఒక తెర మీద బొమ్మ వేస్తే ఎట్లయితే మీకు కళ్ళ ముందు కనబడుతుందో అట్లాగే మీకు అమ్మవారు చూపిస్తుంది. చంద్రశేఖర్ గారు చెప్పండి. అనుభవాలకి మనకు వచ్చే ఆలోచనలు ఎట్లా గుర్తుపట్టాలండి? పిచ్చి ఆలోచనలు వస్తుంటాయి, అనుభవాలు వస్తుంటాయి. ఆ రెండింటిని తేడా ఎట్లా గమనించాలి? మీరు వృత్తిరీత్యా 4 వైపులకి తిరుగుతారు కదండి. ఆ 4 వైపులా తిరిగినప్పుడు ఏమవుతుందంటే, వాళ్ళకు ఉన్నటువంటి ఆరా, ఏదైతే చెడు ఆరా ఉందో అది మీ ఆరాలో కలుస్తుంది అనమాట. మీకు అర్థమైందండి? ప్రతి బాడీ చుట్టూరు కూడా ఒక ఆరా ఉంటుంది. ఆరా నెగిటివ్ అయింది అనుకోండి, మీకు థాట్స్ కూడా అవే వస్తాయి. ఓకేనా అండి? అర్థమవుతుందండి? హలో, రెండో చెప్తున్నాను పాయింట్, తిండి లోపం అండి. మీరు మాంసకృత్యం గాని మసాలాలు గాని తినద్దండి సాధన చేసినప్పుడు. ఓకేనండి? ఎవరైతే అడిగారో వాళ్ళు సమాధానం చెప్పట్లేదు. మాంసం కృత్యం గాని
మసాలాలు కానీ వేపులు కానీ తినద్దండి ఎవరు కూడా, సాధన పూర్తి అయ్యేవారు. అవి తింటే ఏమన్నా డిస్టర్బ్ అవుతుంది, తిడకాలం, సాధన పాడైపోవడం, ఏటో మనసు ఏటో పారిపోవడం జరుగుతుంది. మనసు సాత్వికంగా ఉండాలంటే మంచి పప్పు అన్నం, ఓకేనండి, ఉడికించినటువంటి కూరగాయలు తింటూ ఉండండి సాధకులు అందరూ కూడా. అలా తింటే మీ మనసు, సాధకుడికి మెయిన్ కావాల్సింది ఏంటంటే మనసు అండి. మనసు చంచలంగా ఉంటుంది, అది అటు ఇటు పరిగెట్టేస్తుంది అన్నమాట చిలకలాగా. ముందు మనం కంట్రోల్లో పెట్టుకుంటే అమ్మవారికి దగ్గర చెప్తాను, అమ్మవారికి శరణాగతి చెప్పుకుని అమ్మ పాదాలయందు మీరు యొక్క హృదయాన్ని అర్పణ చేసి మీరు కూర్చుంటే మీకు ఇలాంటివి ఏమీ రావు మీకు. అదే అండి, అర్థమైందండి నేను చెప్పింది? నేను అన్నది ఏంటంటే అండి, హలో, మనకు వచ్చే అనుభవాలు, మనకు వచ్చే ఆలోచనలు ఎట్లా ఐడెంటిఫై చేయాలని ఐడెంటిఫై ఉందండి. మీరు దిల్ల కూర్చుంటున్నాం, దానిలో మీకు వాళ్ళు ఒక బొమ్మ చూపిస్తారు, ఒక రీల్ వేస్తే ఎట్లా వస్తుందో అట్లా ఒక కదులుతూ ఉంటుంది అనమాట ధ్యాన స్థితికి వెళ్ళాక. అదే అనుభవం, అంతకంటే ఇంకేముంటుంది అనుభవం అంటే మీకు. ఓకే ఓకే మీకు ధ్యానంలో కూర్చున్నారండి, ధ్యానంలో కూర్చుని కళ్ళు మూసుకున్నాక శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః శ్రీమాత్రే నమః అనుకునేసరికి మీకు ఒక 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 ఏమవుతుందంటే ఒక మూవింగ్ జరుగుతుంది కళ్ళల్లో, అంటే ఒక సినిమా కనబడుతుంది మీకు, ఒక రూపం, అక్కడ సిచ్యువేషన్ కనబడుతుంది, ఏం జరుగుతుంది అన్నప్పుడు మీరు అక్కడ క్యాప్చర్ చేసుకుంటూ ఉంటున్నారు కదా, దాన్నే అనుభవం అంటారు. దాన్నే అది పరోక్షంగా అంటే చెప్పలేక, ప్రత్యక్షంగా అయితే ఇదే విధానం. యుగ ధర్మం అనేది సాధనలో ఎంతవరకు ప్రభావం చూపిస్తుంది? ఇందులో ఎవరైనా గురుచరిత్ర చదివితే వాళ్ళకి తెలిస్తే అర్థమైపోతుందండి. గురుచరిత్రలోని దత్తాత్రేయుల వారి సన్నివేశంలో, అదే సృష్టి ప్రారంభం కలియుగంలో బ్రహ్మదేవుడు కలికి వరమిస్తాడు. ఏంటంటే సృష్టిలో ఎవరైతే దేవుడికి దగ్గరగా ఉండకుండా చలామణి అయి తిరుగుతూ ఉంటారో వాళ్ళని ఒక ఆట ఆడుకోమని చెప్తాడు అనమాట సృష్టి ధర్మం. సో మనం దేవతను ఎప్పుడైతే మనం ఆరాధన చేసుకుని దేవతను మనం ఎప్పుడైతే దేవత దగ్గరికి వెళ్తే మనకి ఎటువంటి ఈ నెగిటివ్ కూడా మనకి దరిదాపుల్లోకి రాదండి. ఇంకా మన యొక్క వలయంలో దేవత వలయం వచ్చేస్తుందండి, మన చుట్టూరు కూడా దేవత ఒక రక్షణ ఇస్తుంది మనకి, ఓకేనండి. కలియుగంలో మంత్ర సాధకులు చాలా తక్కువ అండి, ఎందుకంటే అంతా కూడా మోహం అండి. కలియుగం అంటే మోహం, ఎందుకంటే రాహు కలి ఇద్దరు ఒకటే అండి. ప్రభావం వల్ల ఏమవుతుందంటే అంతా కూడా కలియుగం అంతా కూడా మైనస్ అయిపోవడం కారణం అదే అండి. కలియుగంలో హిందూ ధర్మం కూడా నాశనం అయిపోవడం కూడా కారణం అదే అవుతుందండి. ఎందుకంటే మన భూమి మీద ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా నిజాలు చెప్తే ఎవరికి ఎక్కువండి, అన్ని కూడా అబద్ధాలు చెప్పి సృష్టించి చెప్తేనే వాళ్ళకి అర్థం అవుతుంది అనమాట. కలిధర్మం గురించి వివరణ చెప్తే ఎవరికి అర్థం కాదండి. ఆ కలియుగం ఏం చెప్తారంటే ఎటు నుంచి ఎటో వేరే చోట్లకి వెళ్ళిపోతూ ఉంటారు అనమాట. భాస్కర్ గారు, సార్ భాగ్యశ్రమ గారు, చిన్న అంటే సందేహం కాదు, పెద్ద పాయింటే. ఇప్పుడు మనం వృత్తిరీత్యా చాలా అబద్ధాలు చెప్పడం కానీ, అంటే మనం చేయగల పనులు చేస్తుంటాం కదా, దానికి సాధనకు ఏమన్నా ఎఫెక్ట్ ఉంటుందా? ఉంటుందండి, హరిషడ్ వర్గాల్లో ఉంది కదండి. మరి హరిషడ్ వర్గాల్లో ఒక వర్గం ఉందండి. ఎందుకంటే సాధకుడు ఒకటి నా మాట చెప్పండి, సాధకుడు సాధన ఎప్పుడైతే ప్రారంభిస్తాడో సాధకుడు పక్కన అమ్మవారు వచ్చి కూర్చుంటుందండి. మీకు అర్థమైందండి? సాధకుడు ప్రతిదీ కూడా ఆమె పాయింట్అవుట్ చేస్తుంది కదా, చేసినప్పుడు మొత్తం ఆ వృత్తిరీత్యా గానీ వ్యాపారీత్యా గానీ అబద్ధాలు ఆడాల్సి వస్తుంది. అది తప్పకంటే మాత్రం చేయకూడదంట. పరిస్థితి అలాంటి వస్తే దానికి మనకే సంబంధం లేదు కదా. అంటే మనం కావాలని అబద్ధం చెప్పము, కాకపోతే ఆ రుచి రీత్యా అది తప్పదు అని మనం చెప్పేసినప్పుడు దాని ఎఫెక్ట్ మనం అనుభవించాల్సి వస్తుందా? అంటే అది మంచి అయితే పర్వాలేదండి, ఓకేనండి. హలో, మంచి అయితే తప్పు లేదండి, చెడు అయితే ఒకళ్ళు మోసం చేసి మీ వల్ల ఒకళ్ళు నాశనం అయిపోతే ఆ ఎఫెక్ట్ మీకే పడుతుంది కదండి. మరి ఇంకోటి మనం సాధన చేస్తున్నప్పుడు మన శరీరం అంటే మనకు సహకరించకపోతే మనం ఏమైనా పరిహారం చేసుకోవచ్చా? ఎందుకు సహకరించదండి? అది చెప్పాను కదా, కలి ప్రభావం మంత్ర సాధన చేయనివ్వదండి. ఫస్ట్ పాయింట్ చూడండి, సాధనలోకి వెళ్ళేటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ రోజు 1-2 గంటలు కూర్చోవాలనుకుంటారు ప్రతి ఒక్కరు కూడా. అక్కడికి వెళ్ళేసరికి ఏమవుతుంది,
ఒక 2-3 మినిట్స్ చేసేసరికి అంతా కూడా ఇంకా చాలా, ఇంకా అయిపోయింది ఇంకా సాధన అని చెప్పి లేచిపోతూ ఉంటారు. అంటే ఇది కలి ప్రభావం అండి ఇదంతా కూడా. ముందు మన యొక్క ఆసనాన్ని, మన యొక్క కట్టుకునేటువంటి వస్త్రాన్ని, అలాగే మన యొక్క శరీరాన్ని శుభ్రంగా ఉంచుకోవాలండి ఫస్ట్ పాయింట్. ఓకేనండి. ప్రతి కూడా ఫస్ట్ శుద్ధి చేసుకుని కానీ లేదంటే ఒక మంచి సుగంధ ద్రవ్యంతో కానీ శుభ్రంగా ఇల్లంతా కూర్చున్నటువంటి స్థావరం అంతా కూడా శుద్ధి చేసుకుని మీరు కూర్చుంటే తప్పకుండా మీ యొక్క సాధన సాగుతుందండి. దాంట్లో నిస్సందేహంగా చెప్తానండి. ఎందుకంటే మీరు కూర్చున్నటువంటి వాతావరణం నెగిటివ్ గా ఉంటే మీకు సాధన ఎట్లా సాగుతుంది? ఇంకా స్థావరం కూడా శుద్ధి ఉండాలండి. నా వాయిస్ వినబడుతుందండి? వినబడుతుంది. అది చెప్పొచ్చు పాయింట్. అది స్థావరాన్ని, శరీరాన్ని, అలాగే మీ యొక్క ఆసనాన్ని కూడా శుభ్రపరుచుకుంటూ ఉండండి. మీ యొక్క శరీరాన్ని కూడా శుభ్రపరుచుకుని వెళ్ళండి. అంటే స్నానం చేసి వెళ్తే ఉత్తమం, తేలిగ్గా ఉంటుంది బాడీ, మీకు ఎటువంటి నెగటివ్ అంటుకోదు. కూర్చున్నటువంటి గది అంతా కూడా ఒకసారి పసుపు నీళ్ళు వెళ్ళేస్తాయండి 4 వైపులా కూడా. పసుపు నీళ్ళు కానీ, గోమూత్రం కానీ అమ్మవారు జల్లేసి శుభ్రంగా 4 వైపులు శుద్ధి చేసుకుని అప్పుడు కూర్చుంటే మీకు అనుభవాలు అనేటువంటిది డిస్టర్బెన్స్ ఉండదు అనమాట మీకు అప్పుడు. ఇంకోటి భాస్కర్ శర్మ గారు, ఇప్పుడు మనం కూర్చున్న ప్లేస్ నెగటివ్ ఎనర్జీ ఉందని మనకి ఎలా తెలుస్తుంది? తెలుస్తుందండి. మీరు ఎప్పుడైతే ధ్యానానుష్ఠానం మీరు ప్రారంభించారో మిమ్మల్ని అది గోగుతూ ఉంటుంది వెనక, వీపు మీద గానీ, తల మీద గానీ. ఇప్పుడు మనకు ప్రవీణ్ గారైన ఒక ఆయన ఉన్నారు మన గ్రూప్ లో. అవును, తెలుసు. ప్రవీణ్ గారు ఉన్నారా? ప్రవీణ్ గారు ఉన్నారా అండి? హలో ప్రవీణ్ గారు. ఉన్నానండి. సరే అండి, ఆయన ఎక్కడ ఉంటారు. అయితే ప్రవీణ్ గారికి ఇదే సేమ్ ఎఫెక్ట్ తో వచ్చారండి. ఆయనకి చిన్న డిఫాల్ట్ అయిందండి, చిన్న ప్రయోగం అయింది ఆయనకి. లెఫ్ట్ సైడ్ బ్రెయిన్ కి అయిందండి ఆయనకి. ఓకేనండి. ఆయన సాధన మన దగ్గర, మన పీఠంలోకి వచ్చి ప్రారంభించిన కొన్ని రోజులకే ఏమవుతుందంటే బాడీ షివరింగ్, అట్లాగే నెమ్మదిగా తగ్గుకుంటూ వచ్చిందన్నమాట. అట్లా కొంతమందికి ఎలా వస్తుంది అనుభవం, వెనకాల ఎవరో కూర్చున్నట్టు కనిపిస్తుంది మీకు. ఓకేనండి. ఈ సాధన చేయొద్దు అని అది ఏం చేస్తుంది, ఇబ్బంది పెడుతూ ఉంటుంది అన్నమాట సాధకుల్ని. అట్లా ఒకటి. ఇంకొకటి ఏంటంటే మీరు ఎంత తీవ్రంగా చేసుకుంటే అది అంత తొందరగా మీ ఒంట్లోంచి వెళ్ళిపోతుంది. మీ ఒంట్లో కానీ, ఇంట్లోంచి కానీ. మీకు అర్థమైందండి అందరికి కూడా? సాధకుడు మంచి అమ్మవారు సాధన చేస్తున్నప్పుడు ఏమి కూడా మీ దరిదాపులోకి రావండి. ఒకవేళ ఉన్నా పారిపోతాయండి. అంటే అమ్మవారు వచ్చిందంటే అక్కడ పారిపోతాయండి అన్ని కూడా. భాస్కర్ శర్మ గారు, ఇంకోటి, మనం సాధన చేస్తూ ఉంటే వచ్చే అనుభవాలకి మనకు వచ్చే కళలకి ఏమైనా సంబంధం ఉంటుందా? ఉంటుందండి, ఉంటుంది. ఎలా? నాకు తెలిసిన విధానంలో నేను చెప్తున్నాను. నాకు తెలిసినటువంటి విధానంలో నేను చెప్తున్నానండి. ఏమనుకోవద్దు, తప్పుగా ఉంటే తప్పు అయితే క్షమించండి. నా యొక్క అనుభవంలో కొన్ని నా మాట వినబడుతున్నాను మీకు? చెప్పండి. అయితే కొన్ని ఏమవుతాయండి, సాక్షాత్కారాలు ప్రత్యక్షంగా ఎవరండి. కొన్ని సాధకుడికి కొన్ని ప్రత్యక్షంగా ఎవరైనా పరోక్షంగా ఇస్తారండి, స్వప్నంలో ఇస్తారు సాక్షాత్కారం. అంటే దీన్ని ఏమంటారంటే జాగ్రత్త, స్వప్న, సుషుప్తి అవస్థాస్ అంటారు. జాగ్రత్త అంటే నా ధ్యానంలో కూర్చుంటే జాగ్రత్త అవుతుంది అనమాట. స్వప్నం అంటే పడుకున్నప్పుడు ఇచ్చేటువంటి ఆ స్వప్న అవస్థ. జాగ్రత్త, స్వప్న, సుషుప్తి. సుషుప్తి అంటే అటు నిద్రలో కాదు, ఇటు మెలకు కాదు, ఆ ఉన్నప్పుడు స్టేజ్ లో ఒక దర్శనం అవుతూ ఉంటుంది. సుషుప్తి అవస్థాసు అంటే ఇంకా మొత్తం ఇంకా వాడు మంచి గాఢ నిద్రలో వెళ్ళిపోయాక అప్పుడు వస్తుంది అన్నమాట మంచి అనుభవం. కొంతమందికి అమ్మవారు, నేను చెప్తాను కదండి, ఒక్కొక్కరికి ఒక్కొక్కలా ఉంటుంది అనుగ్రహం. మొత్తానికి అమ్మవారి అనుగ్రహం ఉంటుంది అందరికీ కూడా, లేకుండా అయితే ఉండదు. ఏంటంటే ఒకరికి ఒకలా ఇవ్వచ్చు, ఒకరు ఒకలా ఇవ్వచ్చు, ఒకలా ఇవ్వచ్చు. ఇప్పుడు ఉదాహరణకు చెప్తాను, వంకాయ కూర అంటే ఇష్టమండి అందరికీ. అందరి ఇంట్లో కూడా ఒకలాగే ఎవరు ఉండలేరు కదా. ఒకళ్ళు ఉప్పు తక్కువ వేయచ్చు, ఒకళ్ళు కారం ఎక్కువ వేయచ్చు, ఒకళ్ళు సరిగ్గా చేయలేకపోవచ్చు. కానీ కూర అయితే అదే కదా. అర్థమైందా? కూర అదే, కానీ ఐటమ్స్ లో ఏదో చిన్న లోపం వస్తుంది. అంటే లోపం అంటే లోపం కాదు, విధానం మారుతుంది అనమాట. ఒక్కొక్క చేతి వంట ఒకలా ఉంటుంది రుచి. అట్లా ఒక్కొక్క శరీరానికి ఒక్క అనుభూతి ఇస్తుంది అమ్మవారు అట్లాగా. ఓకే, అంటే భాస్కర్ శర్మ గారు, ఇప్పుడు మనకు వచ్చే ఈ అనుభూతులకి ఇలా వస్తున్నప్పుడు అంటే మన పరిస్థితి ఎలా ఉంటుంది?
మనం డెవలప్మెంట్ లో ఉన్నట్ట, లేకపోతే కొంచెం ఏమన్నా ఇంకా మనం అప్గ్రేడ్ చేసుకోవచ్చా మనల్ని మనము మన సాధన పెంచుకునే అవకాశం ఉందా? ఉందండి. మీరు ఆ స్వప్నం ఏంటో మీరు గ్రహించగలగాలి కదా ముందు. ఆ స్వప్నం ఏంటనేది మీకు అర్థమైతే మీ సిచ్యువేషన్ ఏంటో అక్కడ అర్థమవుతుంది కదా. అవును. ఈ ఉదాహరణకి అమ్మవారు వచ్చి ఇప్పుడు నేను ఉన్నానండి. నా ఉదాహరణకి పరమేశ్వరుడు కమలాలు ఇచ్చాడు. అది అందరూ విన్నారు కదా. విన్నాం. ఆ కమలాలు అంటే లక్ష్మీ స్వరూపం. అంటే ఏంటి, ఆ యొక్క ఆర్థిక నుంచి మెరుగుతాం. ఆర్థిక స్థితి ఏమవుతుంది, మెరుగుతుంది ఇక్కడ నుంచి. అంటే లోటు లేకుండా నెమ్మదిగా పైకి వెళ్తున్నాను అన్నమాట, ఒకసారి కాకుండా. అట్లా ఆ స్వప్నం ఏంటనేది ముందు మీకు అర్థమైతే అప్పుడు అది గురువు గారు తెలియజేస్తే గురువు గారు మీకు అదే ఏంటనేది అప్పుడు ఆయన తెలియజేస్తారు మీకు. అది కొన్ని మీకు సిచ్యువేషన్ లో మీకే కొన్ని అర్థం అవుతాయి, కొన్ని అర్థం కానివి అలా గురువు గారు చెప్తుంటారు అన్నమాట మనకి. మీకు అది అర్థమైందా? మీకు అది మళ్ళీ చెప్తున్నారు. అంటే నాకు ఇది జరిగింది, కాకపోతే నాకు అర్థం కాలే. జరిగింది కానీ అర్థం కాలే. అర్థం కాదంటే గురువు గారిని అడగాలి మీరు. అప్పుడు అది మీకు గుర్తుంటే గురువు గారిని అడగండి. గురువు గారు మీరు మీకు ఏ డౌట్స్ ఉన్నా కూడా ఇంకా పర్సనల్ గా ఇంకేమైనా డౌట్స్ ఉన్నా గురువు గారిని మీరు పర్సనల్ గా కాల్ చేయొచ్చు, పర్సనల్ గా మెసేజ్ పెట్టండి సాయి గారు. ఇబ్బంది లేదు. ఓకేనండి. కాకపోతే అంటే కొంచెం మన భాస్కర్ గారి అనుభవాలు ఎక్కువ కదా, మనకు సాధనకు సాయం అవసరం పడుతుంది అనేసి ఒక చిన్న సందేహంలో అడిగాను. అదే ప్రతి ఒక్కళ్ళు కూడా అండి, మనకు అనుభవాలు అనేవి కంటికి కనపడితేనే అనుభవం అయింది కాదండి. మనం జపం చేసేటప్పుడు మరి నాకుంది, నేను జపం చేసేటప్పుడు నాకు అనుభవాలు రాలేదు కానండి. నేను జపం చేసి కరెక్ట్ సమయానికి ఒక 5 రోజులు వరుసగా రామచిలకి వచ్చి మా గోడ దగ్గరికి, లేకపోతే నేను చేసే గది దగ్గరకు వచ్చి 2 సార్లు కూర్చొని అరిసి ఒక 5 మినిట్స్ అలా కూర్చొని వెళ్ళిపోవటం నేను 5 days గమనించాను. ఈ రామచిలక ఇలా రోజు ఒక రోజు 11 కూర్చుంటాం, ఒక రోజు 12 కుదరక 12 కూర్చున్నా కానీ అదే సమయానికి వచ్చి కూర్చొని అరవటం స్టార్ట్ చేసింది. ఇలా వచ్చి కూర్చొని వెళ్తుందని చెప్పి నేను గురువు గారికి అడిగినప్పుడు 5 days నుంచి వచ్చినప్పుడు మరి నువ్వు నాకు చెప్పొచ్చు కదా అన్నారు. అందుకని చెప్పి సాక్షాత్ అమ్మవారే ఆ రామచిలక రూపంలో వచ్చి వెళ్తుంది అని చెప్పారు. అందుకని మన కంటికి కనపడితేనే అనుభవం వచ్చినట్టు కాదు. అది మనం ఒక్కోసారి మన నిద్రపోయి కల్లో కూడా ఒక్కోసారి కొంతమందికి అనుభవం అనేది కల్లో కూడా రావచ్చండి. అందుకని చెప్పి మనం కూర్చున్నప్పుడే అనుభవం రావాలి, లేకపోతే మనం అనేది లేదు. ఒక్కొక్కటి అనుభవం అనేదండి నేను స్టార్ట్ చేసిన నెలల తర్వాత నాకు చిన్నగా అంతకుముందు నాకున్న అప్పులు కానీ వేరే వాళ్ళకి ఇచ్చినవి కానీ అవి ఎక్కడే ఉండి నేను అప్పుల్లో ఉన్నాను. అటువంటిది నేను ఎప్పుడైతే స్టార్ట్ చేసి రోజు గురువు గారు ఏదైతే చెప్పారో జపం పెంచాలి, జపం ఎప్పుడైతే పెంచుతామో అప్పుడు అమ్మవారి అనుగ్రహం కానీ మనకి ఏదైనా చేయాలన్నా కూడా చేయగలుగుతామని చెప్పి ప్రతి ఒక్కళ్ళం జపాన్ని పెంచాలండి. సమయం మాత్రం పెంచాలి. ఇప్పుడు 40 minutes కూర్చోగలుగుతున్నారు ఫస్ట్ కూర్చున్నప్పుడు. మీరు ఏం చేస్తారంటే 40 minutes తర్వాత బ్యాక్ పెయిన్ వస్తుందని చెప్పి, లేకపోతే కాళ్ళు కొంచెం నొప్పులుగా ఉన్నాయని చెప్పి రిమూవ్ అవుతున్నారు. తర్వాత ఏం చేస్తారంటే ఒక 10 minutes కానీ 15 minutes కానీ మీకు ఫ్రీ టైం చూసుకుని ఎంపటినే మళ్ళీ కూర్చొని మళ్ళీ స్టార్ట్ చేయాలండి. ఒకసారి కూర్చొని మనం జపం అంతబట్టికి 40 minutes రోజు చేయగలిగితే మనం రేపు మంత్రం ఇప్పుడు నూతన సాధకులు ఉన్నారు, వాళ్ళు 15 minutes 40 minutes కూర్చుంటే అనుభవం రావాలంటే కుదరదు. అంటే ఒక్కొక్కరు ఒక్కొక్క సమయం భాస్కర్ శర్మ గారు చెప్పారు, నాకు 1 minute 2 minutes ఒక్కొక్కరు ఒక్కోలాగా ఉంటది. కానీ ప్రతి ఒక్కళ్ళకి అనుభవం రావాలి అంటే మాత్రం ఏదైనా మనం చేసింది అమ్మవారు మనల్ని అనుగ్రహించి చేయాలంటే మాత్రం జపం సాధన పెంచాలి. ప్రతి ఒక్కళ్ళు కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్కళ్ళు కూడా ఒకసారి కూర్చున్నారు. ఏదన్నా మీకు ఇబ్బంది వస్తే ఎంపటినే కొంచెం గ్యాప్ తీసుకొని మళ్ళీ ఎంపటినే కూర్చోండి. డైలీ మనం 2 to 3 hours మినిమం కూర్చొని చేయగలిగితే అప్పుడు మంత్రం ఇచ్చినా గానీ మన మంత్రం తీసుకొని చేస్తున్నా గానీ మనం అప్పుడు బాడీ అప్పుడు ఫిట్ అయ్యింది. అప్పుడు మనం తొందరగా గురుగారు మంత్రం కూడా ఇవ్వడం జరుగుతుంది.